హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ని ఇలా సింపుల్గా చేసుకోండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ముందుగా వెజిటేబుల్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కందిపప్పును ఉడకబెట్టి ఇలా మెత్తగా రుబ్బుకున్నాను. చింతపండు గుజ్జును కూడా తీసి పక్కన పెట్టాను. ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో ఒక 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, మనం ముందే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేయాలి. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలను తుంచి వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలపాలి. తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ని వేసుకోండి. వెజిటేబుల్స్ మీకు నచ్చినవి వేసుకోండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇక్కడ వెజిటేబుల్స్ సరిపడినంత ఉప్పు వేసాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 to 6 మినిట్స్ మగ్గించండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలను వేయాలి. ఫస్ట్ వేస్తే మొత్తం మెత్తగా పడిపోతాయి. కొంచెం పసుపు, వేసి ఒకసారి కలపాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 to 6 మినిట్స్ మగ్గించండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేయాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోండి. వాటర్ పోసిన తర్వాత ఉప్పు వేసుకోండి టేస్ట్ సరిపడా. ఇప్పుడు మూత పెట్టి బాగా మగ్గించాలి. ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును వేయండి. ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ మగ్గించండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించండి. కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసుకోండి.
అంతే, ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.